అక్షర చిట్ ఫండ్ ఆర్థిక మోసాలకు పాల్పడుతోందని తెలంగాణ చిట్ ఫండ్ బాధితుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శికి సంఘం గౌరవ అధ్యక్షులు పద్మ, ప్రధాన కార్యదర్శి అరుణ, విజయలక్ష్మి తదితరులు వినతి పత్రం సమర్పించారు. వరంగల్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహించిన అక్షర చిట్ ఫండ్ సంస్థలు వేలాది మందిని 18% రాబడి పేరుతో ఆకర్షించి వారి డబ్బులను అనుబంధ కంపెనీల డిపాజిట్ స్కీమ్లు, భూ పథకాలను మళ్లించారని ఆరోపించారు. 4 ఏళ్లుగా కస్టమర్లకు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. సంస్థ యాజమాన్యంపై 100కు పైగా కేసులు నమోదయ్యాయని, 20కి పైగా నాన్ అవైలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సంస్థకు చెందిన ఆస్తులను అటాచ్ చేసి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. వైట్ కాలర్ మోసాలు. వాళ్ళు కష్టంతో సంపాదించుకుని దాచుకుందాం అనుకున్న ఈ డబ్బులన్నింటినీ కూడా ఈ పద్ధతుల్లో వాళ్ళు కుంభకోణాల పేరుతో కోట్లు ఉంటున్నా సరే ప్రభుత్వాలు దీనిపైన సరైన మెకానిజం లేకుండా ఇటువంటి వాటికి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వటం తప్పు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానిపైన కంట్రోల్ లేకపోవటం, ఆ తర్వాత వాళ్ళు నిండా నమ్మిన వాళ్ళని మోసం చేసే వరకు కూడా ఈ విషయం బయటకు రాకుండా పోవటం ఇలా జరుగుతూ ఉంది. ఇది అంతా బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వం నికరమైనటువంటి నిలకడతో కూడినటువంటి ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటంలో విఫలమవుతూ ఉంది. మొన్న శ్రీదేవి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా దానివల్ల సమస్య పరిష్కారం కాదు. ఆ అరెస్ట్ కంటే ఇంకా ఎక్కువ ఆ సంస్థకి ఉన్నటువంటి ఆస్తులు ఏమున్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలి. వాటిని స్వాధీనం చేసుకుని బాధితులందరూ కూడా ఆ డబ్బులు దాని మీద పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మొత్తంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న చిట్ ఫండ్స్ మీద ఏ చిట్ ఫండ్ ఎలా నడుస్తుంది అనేది ఒక బాధ్యతగా ఒక కమిటీ వేసి దానిలో జరుగుతున్న కుంభకోణాలు ఇవన్నిటి కూడా వాటిని భవిష్యత్తులో ఎవరు కూడా ఏ బాధితులుగా మిగలకుండా అందరికీ